Hello everyone, I'm Dr. Soumya, fertility specialist. IVF undergo IA patients or IVF undergo IA infertile couples lo day 3 embryo transfer chestara, day 5 embryo transfer chestara ani కంగారు పడుతూ ఉంటారు. సో ఈ డే 3 ఎంబ్రియోస్ అంటే ఏంటి, డే 5 ఎంబ్రియోస్ అంటే ఏంటి? మనం ఓవం పికప్ ఆర్ ఎగ్ పికప్ చేసినప్పుడు ఎగ్స్ యాస్పిరేట్ చేసిన తర్వాత హస్బెండ్ స్పర్మ్తో ఇక్సీ కానీ ఐవీఎఫ్ కానీ చేసి వాటిని పెంచుతాం అనమాట. ఈ రోజు మనం ఎగ్స్ తీసి హస్బెండ్ స్పర్మ్తో ఇక్సీ చేసిన తర్వాత ఇది డే 0 అని అంటాం. రేపు డే 1, ఎల్లుండి డే 2, ఆ తర్వాత డే 3, డే 4 అండ్ డే 5. సో ఫస్ట్ డేకి ఈ రెండు కలిపి ఫర్టిలైజ్ అయినాయా లేదా అని చెక్ చేస్తాము. సో డే 3కి ఈ 2 సెల్స్ ఎగ్ అండ్ స్పర్మ్ని కలిపినవి ఫర్టిలైజ్ అయ్యి డివైడ్ అయ్యి 8 సెల్ స్టేజ్కి వస్తాయి. సో డే 3 ఎంబ్రియోస్ ఆర్ 8 సెల్ స్టేజ్ ఎంబ్రియోస్. తర్వాత డే 5 ఎంబ్రియోస్. డే 5 ఎంబ్రియోస్ ఏంటంటే బ్లాస్టోసిస్ట్ అని అంటాం అనమాట. దానికి అవుటర్ సెల్ అండ్ ఇన్నర్ సెల్ మాస్ అనేది ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే డే 5 అనేది మామూలుగా న్యాచురల్గా బాడీలో ఇంప్లాంటేషన్ అయ్యే రోజు. అంటే యూజువల్గా మన బాడీలో న్యాచురల్గా డే 5 ఎంబ్రియోస్ ఇంప్లాంట్ అవుతాయి. సో డే 5 ఎంబ్రియోస్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల డైరెక్ట్గా వెళ్ళి కొన్ని అవర్స్లో గర్భసంచి లోపల అతుక్కుంటుంది. అలాగే ఒకవేళ మనం డే 3 ట్రాన్స్ఫర్ చేస్తే ఇది 2 రోజులు మళ్ళీ గర్భాశయం లోపల వాటంతట అవి పెరిగి తర్వాత అతుక్కుంటాయి గర్భసంచిలో. సో కంపారిటివ్లీ ఈ వెంటనే డే 5 అనేవి వెంటనే ఇంప్లాంట్ అవుతాయి కాబట్టి డే 5లో కొంచెం డే 3 కంటే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ డే 3 ఎంబ్రియోస్ అనేది ఏంటంటే డివైడ్ అయ్యి ఇంప్లాంటేషన్ అవ్వాలి కాబట్టి కంపేర్డ్ టు డే 5 కొద్దిగా తక్కువ ఉంటుంది. కానీ డే 3 ఎంబ్రియోస్ కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్స్ వస్తాయి. సో ఏదైనా కానీ వెదర్ ఇట్ ఈస్ డే 3 ఆర్ డే 5 రెండు కూడా క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. వెరీ గుడ్ క్వాలిటీ డే 3 ఎంబ్రియోస్ అయితే ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో డే 3 డే 5 ఏవి ఫ్రీజ్ చేయాలనేది డిపెండ్స్ ఆన్ ఫ్యూ ఫ్యాక్టర్స్ అనమాట. ఒకటి మీ ఎగ్ క్వాలిటీ, ఒకటి మీ స్పర్మ్ క్వాలిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. సపోజ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు డే 3 రోజు గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తాయి. కొన్ని మనం డే 3 ఫ్రీజ్ చేసుకుని డే 5కి వెళ్ళొచ్చు. ఎందుకనంటే ఒకవేళ వీటికి జెనెటిక్గానో లేకపోతే వేరే ఏమైనా కారణాల చేత డివైడింగ్ కెపాసిటీ లేక డే 5 వరకు వెళ్ళకపోతే అట్లీస్ట్ మనకి డే 3 ఎంబ్రియోస్ ఉంటాయి కాబట్టి కొన్ని డే 3 ఫ్రీజ్ చేస్తాము. ఈవెన్ ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు కూడా వాటి యొక్క క్వాలిటీ ఉన్న బాగోకపోయినా కూడా కొన్ని డే 3 ఫ్రీజ్ చేసుకుంటాం. ఒకవేళ అన్నీ బాగుంటే కనుక మనం డైరెక్ట్గా డే 5 కూడా వెళ్ళొచ్చు. సో డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్, ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ. మీకు డే 3 డే 5 అనేది మీ డాక్టరే డిసైడ్ చేస్తారు. సో మీరు దానికోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. రెండిట్లోనూ సక్సెస్ రేట్ ఉంటుంది. కంపారిటివ్లీ డే 5కి కొంచెం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.